ప్రైస్తలాడండి. గురుపుడి శివాంజల్ వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చక్కని శ్రేష్టమైన బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ లో భాగంగా చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడండి. ప్రైస్తలాడ్. మనం బైబిల్ నుంచి అనేకమైన శ్రేష్టమైన దేవుని యొక్క సత్యాలు తెలుసుకున్నాం. దానిలో భాగంగా ఆదికాండం 5వ అధ్యాయం నుంచి అనేక అంశాలు తెలుసుకున్నాం. మరి కొన్ని వచనాలు మరి ధ్యానించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 25 నుంచి మరి కొన్ని వచనాలు. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతుషెల లెమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెతుషెల లెమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములనియు 969 ఏండ్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ చూసుకున్న హానోకు దేవునితో నడిచి దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక దేవుడు అతను హానోకు అక్కడ కనబడకపోయినన్న వాక్యం మనం ధ్యానించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున 7th జనరేషన్ పీపుల్ అంటే 7th జనరేషన్ పీపుల్ అంటే ఎవరు అంటే ఇక్కడ హానోకు, లెమెకు, మెతుషెల అనగా మరణం ద్వారా గొప్ప తీర్పు. అంటే ఈ వ్యక్తిని ఒక సూచనగా దేవుడు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ వీరందరూ కూడా వీరి ఆయు ప్రమాణం చేసుకుంటే 900 ఏండ్లకు పైగా ఉన్న వీరి ఆయు ప్రమాణంలో అతి ఎక్కువ కాలం బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో మెతుషెల అనే వ్యక్తి 969 సంవత్సరములు బ్రతికినట్లుగా చూస్తున్నాం. అంటే ఈయన తర్వాత పుట్టిన ఈ లెమెకు కూడా మరణించడం జరిగింది. ఆయన మనవడుగా లేకపోతే ఆయనగా ముందు పుట్టిన ఈ హానోకు గారు మరి దేవుని యొక్క సన్నిధికి దేవుడే కొనిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లెమెకు, మెతుషెల, హానోకు వీరందరూ కూడా 7వ తరంలో ఉన్నవారు. మరి ఈ 7వ తరం నుంచి వచ్చిన ఈ జనరేషన్ మనకి ఏమి తెలియజేస్తుంది అంటే మరి ఈ యొక్క సృష్టి యావత్తును కూడా సర్వ సృష్టికర్తన దేవుడు మరి నిర్మించారు. పాపిష్టి జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితం జీవించాలనే ప్రకటించే హానోకు వంటి గొప్ప ప్రవక్తలు కూడా దేవుని యొక్క బిడ్డలకి మరి బోధిస్తూ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక మరి దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క లోకం మీదకి వస్తుంది. మీరందరూ కూడా రక్షణ మారుమనసు పొందాలి. ఎందుకంటే ఈ లోకం నశించిపోతుంది. మీరు పాపిష్టి జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు, పరిశుద్ధంగా జీవించాలని దేవుని హెచ్చరిక మాటలు తెలియజేసేవారు ఉన్నారని చెప్పవచ్చండి. మరి ఆనాటి కాలంలో హానోకు దగ్గర నుంచి లేకపోతే షేతు అనే యొక్క బిడ్డ నుంచి మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. అంటే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని నామమున ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆయన ఆరాధించేవారు, మరి ఆయనతో నడిచేవారు, ఆయన సన్నిధికి కొనుకోబడేవారు. అంతేకాదు గాని మరి ఆయన బిడ్డల్ని దేవుడు ఎందుకు ఈ లోకంలో ఒక సూచనగా పెడతారంటే మరి మరణం ద్వారా గొప్ప తీర్పు అని మెతుషెల నామానికి అర్థముగా అంటే మరి ఈ లోకమంతా కూడా మరి అంతమైపోతుంది. అంటే జల ప్రళయం మరి రాబోయే మరి 6వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. జల ప్రళయం వచ్చి ఈ లోకం అంతా కూడా నశించిపోతుందన్న స్థితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితాలు మీరు పరిశుద్ధంగా జీవించట్లేదు, పవిత్రంగా జీవించట్లేదు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు మీలో ఉన్నాయి. కాబట్టే దేవుడు హెచ్చరికగా ఒక వ్యక్తిని పెట్టాడు. ఆయనే మెతుషెల. ఆ బిడ్డ ఎంత కాలం అయితే బ్రతుకుతాడో ఆ యొక్క బిడ్డ బ్రతికినంత కాలం మరి ఏంటంటే మీకు దేవుని యొక్క సమయం ఉన్నట్లుగా మరి దేవుడు సూచనగా ఆ బిడ్డను పెట్టినా చూస్తున్నామండి. అంటే ఎప్పుడైతే మెతుషెల మరణిస్తాడో ఆ బిడ్డ తర్వాత మరి ఈ యొక్క నిత్య నాశనం అనేది రాబోతుందని దేవుడు మెతుషెలను పెట్టడం జరిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ 3 జనరేషన్లు తండ్రి, కొడుకు, మరి మనవడు అన్నట్లుగా 7th జనరేషన్ పీపుల్ అంటారండి. మరి ఈ యొక్క షేతు దగ్గర నుంచి ఆదాము వంశావళి నుంచి వచ్చిన వంశావళి క్రమం ప్రకారంగా చూసుకుంటే మరి
ఆదాము, షేతు ఇలాగ ఎనోషు, ఇలాగా ప్రతి ఒక్కరు ఎనోషు, మరి ఇలాగా వీరందరూ కూడా దేవుని నామమున ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని మాటలు ప్రకటించేవారు. అంటే దేవుని యొక్క ప్రజలు ఏ విధముగా అయినా సరే రక్షింపబడాలని అనేక మంది మరి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వారికి కూడా రక్షణ మార్గం తెలియబడాలని దేవుని యొక్క మాటలు విన్నవిస్తున్న వారిలో హానోకు వంటి ప్రవక్తలు దేవుని యొక్క సన్నిధికి కొనిపోవడం, దేవునితో నడిచిన వారిగా ఉండడం ద్వారా మనం చూస్తున్నాం. అంటే ఈ 7th జనరేషన్ పీపుల్ అంటే ఎలా ఉంటారు అంటే దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, లేకపోతే దేవుని యొక్క మాటలు చెప్పేవారుగా, దేవుని సన్నిధికి మరి కొనిపోబడే వారుగా ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఈ రోజున హానోకు దినములని 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిను. దేవుడు అతను ఎందుకు తీసుకెళ్తాడండి? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టపూర్వకంగా, ఆశీర్వాదకరంగా ఆ బిడ్డ యొక్క జీవితం ఉంటేనే కదా దేవుడు అతనిని మరి తీసుకువెళ్తాడు. అంటే దేవుడు ఎంత ఇష్టమైన దేవునికి ఇష్టమైన జీవితం ఈ హానోకు గారు మరి ఎంత ఆశీర్వాదకరంగా జీవించబట్టే కదా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళండి. మరణం లేకుండా మరి కొనుక్కోబడ్డాడు అంటే మరి ఎంత పరిశుద్ధంగా జీవించి, ఎంత దేవుని యొక్క పరిచర్య అంటే దేవుని మాటలు చెప్తూ బిడ్డలను హెచ్చరించి ఉంటారు. మరి అయినా సరే ఈ ప్రజలందరూ కూడా మరి విన్నారా అంటే వినలేదనే చెప్పవచ్చండి. దేవుడు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలకి దేవుని సత్య సువార్తను వినిపింపజేస్తూనే ఉంటారు. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్య సువార్త, యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసే పాప విమోచకుడు అన్న సత్యాన్ని నీవు నేను మనమందరము ప్రకటించే వారిగా ఉండాలని ఆనాటి కాలంలో బైబిల్ మొదటి అధ్యాయంలో చూసుకుంటే, ఆనాటి ఆది కాండంలో చూసుకుంటే ఆనాటి కాలంలో చేస్తున్న ఆ పాపపు క్రియలను బట్టి ఆ ప్రజలను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, వారి గురించి ప్రార్థన చేస్తూ, వారికి వాక్యాన్ని చెప్తూ, వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి ఎలాగైతే దేవుని యొక్క ప్రజలను దేవుడు ఎన్నుకొని నడిపిస్తూ ఆయన ఆ పరిచర్యలో వాడుకున్నారో, అలాగే మరి వారి అందరూ కూడా మరి నశించిపోకుండా వారిని రక్షించడానికి ఇగో ఈ బిడ్డ మెతుషెల అనే వ్యక్తి మరి ఎక్కువ కాలం 969 ఏండ్లు బ్రతికి ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ బిడ్డ మరణిస్తాడో ఈ లోకానికి అంతం వస్తుంది. ఈ లోపుగానే అంటే సమయం ఉండగానే మీరు రక్షణ పొందాలన్నా, మారు మనసు పొందాలన్నా, మీరు దేవుని యొక్క సన్నిధిని తెలుసుకోవాలన్నా, దేవుని మాట వినాలన్నా ఈ లోపుగానే మీరు హెచ్చరింపబడిన ప్రతి మాటను కూడా గైకొని మీరు ఏం చేయాలంటే దేవుని రక్షణ మార్గంలోకి రావాలని దేవుని యొక్క బిడ్డల ద్వారా హెచ్చరిస్తూ ఒక సూచనగా మెతుషెల గారిని మరి పెట్టినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆయు ప్రమాణం ఈనాటి కాలంలో మన ఆయు ప్రమాణం చూసుకుంటే 40 లేకపోతే 60 80 మన ఆయు ప్రమాణం దేవుని సన్నిధికి దగ్గరగా జీవించే జీవితాలు మనలో లేవు కాబట్టే మనం ఆయు ప్రమాణాన్ని కోల్పోతున్నామో, ఆనాటి కాలంలో ప్రజలందరూ కూడా ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారందరూ కూడా దేవునితో నడుస్తూ దేవుని యొక్క మాటలు ప్రవచిస్తూ దేవుని యొక్క సన్నిధిని ప్రార్థిస్తూ దేవునితో నడిచేవారుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు సూచనగా ఒక బిడ్డను పెట్టి దేవుడు ఏం చేస్తారంటే ఈ బిడ్డ ఉన్నంత లోపుగానే మీకు సమయం ఉంది, ఈ సమయంలోగా మీరు మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత మీకు తప్పదన్నట్లుగా మరి హాయి ప్రమాణాన్ని దేవుడు పెంచి మెతుషెల గారిని మరి ఇక్కడ ఒక సూచనగా పెట్టినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరుకి అర్థం మెతుషెల, మరణం ద్వారా గొప్ప తీర్పు. ఎవరికి ఈ తీర్పు అంటే దేవుని ఎందరైతే అంగీకరించరో, నిజ దేవుని సత్యదేవుని ఎవరైతే ఎరగరో వారందరికీ కూడా ఈ తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున 777 అని చెప్తూ ఉంటారు. 7th జనరేషన్ పీపుల్ అంటూ ఉంటారు. ఎవరు నిజంగా 7th జనరేషన్ పీపుల్ అంటే ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించారో, యేసయ్య నామంలో బాప్తిసం పొందారో, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు. అంతేకాదు గాని దేవుని నామాన్ని స్తుతించేవారు, ప్రార్థించేవారు, దేవునితో నడిచేవారు, ఆయన బిడ్డలను హెచ్చరించేవారు. వీరందరూ కూడా 7th జనరేషన్ పీపుల్ అంటే దేవుని బిడ్డలకి మాదిరికరంగా సూచనగా ఉన్నవారని చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ హానోకు మరి 7th జనరేషన్ హానోకు, లెమెకు, మెతుషెల ఆదాములో నుంచి వచ్చిన 7వ తరం వారు అని చెప్తున్నాను. ఈ 7వ తరం వారు ఎలాగైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునితో నడిచి వెళ్ళారో అంటే దేవుని సన్నిధికి కొనుకోబడ్డారో అలాగే దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఈ రీతిగా ఉండాలని ఈనాటి కాలంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సూచన ఇస్తున్నారు. ఎలా అయితే మరి ఆనాటి కాలంలో నోవాహు యొక్క వ్యక్తి ద్వారా నోవాహు తర్వాత జల ప్రళయం వచ్చి ఈ యొక్క భూమి అంతా కూడా ఎలా అయితే భయంకరమైన జలములతో నిండి ఈ భూమి అంతమైపోయిందో, ప్రజలందరూ కూడా ఎలా అయితే నాశనం అయిపోయారో,
మరలా దేవుని ఉగ్రత అగ్ని గంధకములతో కూడిన దేవుని ఉగ్రత అగ్ని గంధకాలన్నీ కూడా ఈ ఈ భూగోళం అంతా కూడా మండిపోతుంది అన్న ప్రకటన గ్రంథ ధ్యానాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా చక్కగా తెలుసుకుందాం. అంటే ఈ రోజున ఈ భూమి అంతా కూడా లయమైపోతుంది. ఆకాశములు మహా వేంద్రముతో మరి లయమైపోతాయి, కృత్యములు కాలిపోతాయి అన్నట్లుగా దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే ఈ భూమి మళ్ళా మనకి శాశ్వతం కాదు. ఆనాటి కాలంలో నోవాహు జలప్రళయంకి ముందుగానే దేవుడు ఎలా అయితే దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిస్తూ అమ్మా మీరు దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని సన్నిధిన మరి దేవుని యొక్క బిడ్డలు ఇలా ప్రవర్తించకూడదు, మీరు పరిశుద్ధంగా జీవించాలని హానోకు వంటి ప్రవక్తలు గాని దేవుని బిడ్డలు గాని ఎందరైతే ప్రార్థించేవారుగా స్తుతించేవారుగా దేవుని గురించి తెలియజేసేవారుగా ఉండి మరి దేవునితో నడిపించేవారుగా ఉండి అలాగే ఒక సూచనగా మరి దేవుడు ఈ బిడ్డ తర్వాత మీ అందరికీ కూడా ఈ నిత్య నాశన ఈ లోకం మీదకి రాబోతుంది, ఈ సమయం ఉండగానే మీరు రక్షణ మార్మన్స్ పొందుకోవాలన్నట్లుగా దేవుడు సర్వ సృష్టికర్తన దేవుని కుమారుని లోకానికి పంపించి ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలియాగమైన యేసు క్రీస్తుని ఒక సూచనగా మరి పెట్టి ఉన్నారని చెప్పవచ్చు. సర్వలోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నట్లుగా ఏ భేదము లేదు, అందరూ మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రికలో తెలియజేసినట్లుగా ఈ రోజున నీవు నేను మనము అందరము కూడా నశించిపోకుండా ఉండడానికి దేవుని బిడ్డల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ రోజున ఏ పాపిష్ట జీవితం చేస్తున్నా, ఏ దౌర్భాగ్యమైన వ్యసనములో ఉన్నా, ఏ నీచ నికృష్టమైన కార్యాలు నువ్వు చేస్తున్నా, ఏ తలంపులు కలిగి ఊహలు కలిగి ఏ ఆలోచనతో నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నావో నాకు తెలియదు, కానీ ఇటువంటి జీవితం నీకు తగదని దేవుని బిడ్డలు ఎంతో మంది నేను హెచ్చరిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, నీ గురించి ప్రార్థిస్తూ ఉంటారండి. నీవు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని యొక్క నిత్యరాజ్యానికి నీవు కొనుకోబడాలి, నీ గురించి ప్రార్థించేవారు, దేవునితో నడిచేవారు ఎంతో మంది ఉండి దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని బోధించేవారు ఉంటారు. అంతేకాదు ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకానుసారమైన జీవితంలో ఈ లోకాశ నేత్రాశ జీవడం అని ఈ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితంలో నీవు నేను నశించిపోవడం దేవుని చిత్తము కాదని అనేక మంది బిడ్డలు హెచ్చరిస్తూ, అంతేకాదు ఈ భూమి ఈ యొక్క ఆకాశ మహాకాశంలోని కూడా లయమైపోతాయి, భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది, అగ్ని గంధకములతో భూమి మండుతుందన్న సత్యాన్ని తెలియజేసిన ప్రజలు ఎంతో మంది ఉంటున్నారండి ఈ రోజున దేవుని బిడ్డలు. అంటే ఈ రోజున ఆనాడు నోవాహు జలప్రళయానికి ముందుగా ఈ లోకం శాశ్వతం కాదు, ఇది జలప్రళయంలో ప్రజలందరూ కూడా నశించిపోతారన్న సత్యాన్ని ఎలా అయితే అప్పుడున్న దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిస్తున్నారో ఇప్పుడు కూడా అదే ఒక వంశంలో నుంచి వచ్చిన మనము ఆ 7th జనరేషన్ పీపుల్ గా ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మరి దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడుతున్నారు. ఎలా అంటే వారి గురించి ప్రార్థించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవునితో నడిచేవారుగా, దేవుని యొక్క మాటలు తెలియజేసేవారుగా, దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరిక మాటలు తెలియజేసి ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకానుసరమైన జీవితంలో భ్రష్టు పట్టిపోవడం దేవుని చిత్తము కాదు, మీరు ఇప్పటికైనా సరే మరి రక్షణ మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకుని, లేకపోతే దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. యేసు చెప్పును నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్పితే తండ్రి యొద్దకు ఎవ్వడో కూడా రాలేడన్న యోహాను 14:6 ప్రకారం చూసుకున్నా సరే ఈ రోజున సత్యం ఏమిటో మరి గ్రహించాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అంటే అసత్యంలో ఉన్నాము, సత్యం ఏమిటో మాకు చూపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాము, మాకు వెలుగు కలిగించు. లేదా మృత్యోర్మ అమృతం గమయ, మృత్యువైన స్థితిలో మేము ఉన్నాము, ఈ మృత్యువు నుంచి అమృత తుల్యమైన జీవితాన్ని మాకు ఇవ్వు అంటే ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సర్వ సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే సత్యాన్ని ఈ రోజున తెలియజేస్తున్నారు. ఎందుకంటే సత్యం ఎవరు అంటే నేనే సత్యం మార్గం జీవం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే సత్యం అన్న స్థితి. తామసి ఈ రోజున ఏ భయంకరమైన చీకటి, ఏ చీకటి అంటే పాపం అనే చీకటి, భయంకరమైన వ్యసనాలు అనే చీకటి, జారత్వం అనే చీకటి, మరి వ్యభిచారం అనే చీకటి, మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అనే చీకటి నీలో ఉంటే ఆ చీకటి అనే పాపాన్ని తీసివేసి నశించిపోతున్న నిన్ను వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా నిన్ను నన్ను వెదకంటూ వచ్చి మనలో ఉన్న చీకటి పాపాన్ని తీసివేసి ఆయన వెలుగు మన మీద ఉదయింప చేశాడండి. దేవుని వెలుగు ఎప్పుడైతే మన హృదయాల్లో వస్తుందో, మన జీవితాల్లోకి వస్తుందో,
సత్యంలో చీకటి మాత్రము కూడా ఉండదు. సత్యం ఏంటంటే ఈ రోజున చెట్టు పుట్ట పురుగు అని చెప్పి రోమాపత్రిక 1 అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదువుకుంటే చతుష్పాద జంతువులు కానీ, ప్రాకే పురుగులు కానీ, పక్షులు కానీ, ప్రతిమా స్వరూపాలు కానీ, లేకపోతే ఆ నిర్గమాకాండం 20 అధ్యాయం 3 నుంచి చూసుకున్న నీవు భూమి క్రింద, ఆకాశము క్రింద, లేకపోతే నేల, ఏ నీటిలో అయినా సరే ఏ ప్రతిమా స్వరూపాన్ని చేసుకుని పూజింపకూడదు, సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు అన్న దేవుని యొక్క మాట ప్రకారం చూసుకుంటే నీవు ఏ విగ్రహారాధన కూడా చేయకూడదు. నా సత్యం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు విగ్రహారాధకురాలే. గురువారం నేను సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని, అలాగే శుక్రవారం దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళేదాన్ని, అలాగే నేను శనివారం వెంకన్న స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి అని ఆ నెల్లూరు పట్టణానికి నెల్లూరు పట్టణంలో వింజమూరు అక్క వాళ్ళు ఉండే ప్రాంతం, కనిగిరి ప్రాంతంలో ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పి కులదైవంగా భావిస్తూ వారు ఆయన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అంతేకాదు మాలకొండ అని చెప్పి ఎక్కువగా మొక్కుకొని నా తల వెంట్రుకలు కూడా మాలకొండలోనే మొక్కు తీర్చుకోవడం జరిగింది. అంటే అటువంటి విగ్రహారాధన కుటుంబంలో నుంచే నేను కూడా వచ్చానని చెప్పవచ్చు. ఈ రోజున ఏ విగ్రహాన్ని పూజించకూడదు. ఏ యొక్క చెట్టు పుట్ట పురుగు లేదా దేవుడు సృష్టించిన ఈ సృష్టి యావత్తు కూడా ఆయన నోటి మాట ద్వారా వచ్చిందే కానీ ఈ సృష్టిలో ఏ మాత్రము కూడా శక్తి లేదన్న సత్యాన్ని తెలుసుకున్నాను. నాలో భయంకరమైన పాపపు స్థితిని దేవుడు నాకు తెలియజేశాడు. నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి, అమ్మా ఈ ఘోరమైన తప్పుదం చేసావు, నువ్వు ఈ జారత్వం చేసావు అన్నట్లుగా దేవుడు నాకు చూపించి, అయ్యో ఈ బైబిల్ గ్రంథం నేను పట్టుకున్న నా వివాహమైన 3వ ఎప్పుడైతే నా బైబిల్ గ్రంథం నేను పట్టుకున్నానో ఆనాడు నా దేవుడు నాలో మత్తయి సువార్త 5 అధ్యాయం 13 నుంచి 16 వచనాలు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందున మీ తండ్రిని మహింపరిచినట్లుగా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. అంటే మనం దేవుని వెలుగు, అంటే మనం ఒక మూల స్తంభముగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు ఆ వాక్యాల ప్రకారంగా చూసుకుంటే నశించిపోతున్న నా జీవితాన్ని వెదక రక్షించి అనేకులకు వెలుగుగా ఉంచాలని దేవుడు ఆనాటి కాలంలో నిర్ణయించున్నాడని నేను ఆ బైబిల్ పట్టుకున్నప్పుడు తెలుసుకోలేకపోయాను. కానీ ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదువుతూ ఉండగా పరిశుద్ధమైన ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన ఆత్మస్వర ఏంటంటే బైబిల్ చదువుతూ ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని జీవితాలకు నన్ను నడిపించింది. నాలో ఉన్న ప్రతి తప్పు, బైబిల్లో ఉన్న తప్పులు నేను ఇదేంటి ఇలా రాసింది, లేకపోతే ఇటువంటిది ఇలా రాసింది ఏంటని చెప్పి బైబిల్ కొంచెం విమర్శించేదాన్ని, బైబిల్ విమర్శిస్తూ చదివేదాన్ని. కానీ విమర్శిస్తూ చదువుతున్న నాలో ఒక ఆత్మస్వరం ఏంటంటే ఈ పాపం నువ్వు చేసావు కదా అని చెప్పి, ఆ బైబిల్లో ఉన్న తప్పులు మనం ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని బైబిల్ చదవడం జరిగింది. కానీ ఆ బైబిల్ తనలో ఉన్న తప్పులు చూపిస్తుందంట. నేను కూడా అదే వ్యతిరేక భావంలో బైబిల్ చదివాను. కానీ ఆ బైబిల్ ఈ తప్పు ఉంది కదా, ఆ తప్పు ఉంది కదా అని అంటున్నాను. కానీ నాలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే దేవుడు నాకు చూపించాడు, అప్పుడు ఇలా నేను ఘోర పాపిని, నన్ను క్షమించి చేయకూడని దుష్కారమైన కార్యం చేశానని ప్రభు సన్నిధిలో అప్పుడే దేవుని సన్నిధిలో రక్షణ మారుమనసు పొందుకొని బాప్తీసం తీసుకోవాలనే ఆలోచన కలిగి విజయవాడ పట్టణంలో నేను రక్షణ పొందుకోవడం జరిగింది. అంటే ఈ రోజున నీవు నేను నశించుకోవడం దేవుని చిత్తము కాదనే సర్వ సృష్టికర్తని దేవుడు ఏం చేస్తున్నారంటే మనందరినీ కూడా ఒక సూచనగా పెట్టి ఉన్నారు. ఈ లోకం, ఈ భూమి, ఇవేవి కూడా మనకి శాశ్వతం కాదు. ఈ లోకం ఎప్పుడు కూడా భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితాలను మనల్ని బానిసలు చేసి నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తుంది. అట్టి స్థితిలో ఉండకూడదని దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వారు ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, లేకపోతే దేవునితో నడిచేవారుగా ఉండి దేవుని మాటలు మనకు తెలియజేసినప్పుడు, అమ్మా ఈ లోకం శాశ్వతం కాదు, మీకు సూచనగా దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. ఇగో సర్వ సృష్టికర్తైన మెస్సయ్య, లేకపోతే ఆ యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన ద్వారానే మనకి పాప విమోచన. ఎందరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో ఆ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ నిత్య మహిమకు, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటారన్న సత్యాన్ని ఎప్పుడైతే బైబిల్ గ్రంథం ద్వారా నేను తెలుసుకున్నానో నేను రక్షణ పొందుకున్నాను. ఈ రోజున పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, పవిత్రంగా ఉండగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నీవు నేను మనమందరము కూడా దేవుని బిడ్డలము. మనందరినీ దేవుడు ఒక సూచనగా పెట్టి ఉన్నారు.
ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, దేవుని మాటలు తెలియజేసేవారుగా. అంతేకాదు హానోకు ఎలా అయితే మరి దేవుని మాటలు విన్నవిస్తూ దేవునితో ఇష్టముగా నడిచిన వ్యక్తి కాబట్టి దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. అంటే అంతేకాదు మెతుషెల తర్వాత లెమెకు, ఆ లెమెకు పుట్టిన ఈ లెమెకు అయితే మరణించడం జరిగింది. మరి కానీ మెతుషెల లెమెకు మరణించిన తర్వాత కూడా 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మెతుషెల మరణం ద్వారా గొప్ప తీర్పు అన్న సత్యాన్ని మనం ఇతరులకు ప్రకటించాలి. అంటే ఈ వ్యక్తి ద్వారా ఒక సూచన అనేది దేవుడు ఇస్తున్నారు. అంటే దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని హెచ్చరిస్తూ ఒక సూచనగా పెట్టుకున్నా సరే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు, నశించి ఆ జల ప్రళయంలో మరి మునిగిపోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యాలు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అలాగే దేవుడు ఈ యొక్క లోకమంతా కూడా నశించి మరి నిత్య నాశనంలోనికి అగ్నిగంధకాలతో కూడిన భయంకరమైన వేంట్రంతో లయమైపోయే పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజున మన ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. ఇంకా మీకు దేవుడు గొప్ప సూచన ఇచ్చాడు. ఆ దివ్య మహిమ నుంచి కన్య మరియ గర్భం నుంచి మరి ఏలైనా మన శిశువు పుట్టినని మరి యెషయా గ్రంథం 9:6 చూసుకున్నా. మరి ఈ వచనాలన్నీ కూడా చక్కగా ధ్యానించండి, చక్కగా బైబిల్ పటిష్టమైన గ్రంథాన్ని చదవండి, శ్రేష్టమైన మాటలు తెలుసుకోండి. అంతేకాదు మనం ఈ వచనాల ఆధారంగా చూసుకుంటే కన్య మరియ గర్భాన పుట్టిన ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా మన కొరకు ఆల్రెడీ ఒక సూచనగా ఉన్నారు. ఎందరైతే క్రీస్తును అనే సత్యాన్ని తెలుసుకుంటారో, ఆయన ఎందరైతే నమ్ముకొని విశ్వాసం నుంచి మోక్ష మార్గాన్ని చేరుకుంటారు వారందరూ కూడా ఆ నిత్యరాజ్యానికి మోక్ష మార్గానికి చేరుకుంటారు అన్న సత్యాన్ని ఒక సూచనగా మనకి ఇచ్చి ఉన్నారు. మనం ఏం చేయాలంటే మనం ఏమీ చేయక్కర్లేదండి. మన ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచి దేవుడు చూపించిన ఆ క్రీస్తు వైపు మన హృదయాన్ని చెప్పుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా మన పాపిష్టి జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభువుని చూస్తూ మన జీవితం కొనసాగించడమే దేవుని చిత్తమైనది. ఈలోగా దేవుని రాకడ వస్తే మరి హానోకు వలె కొనుకోబడే పరిస్థితులు కూడా రావచ్చు. అంటే మరి ఇక్కడ హానోకు చూసుకుంటే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయేను. అంటే ఇక్కడ ఏంటంటే అండి మరి ఈ 7th జనరేషన్ పీపుల్ యొక్క స్పెషాలిటీ అని చెప్పవచ్చు. మరి వీరు ఎలా ఉన్నారంటే దేవునితో నడిచేవారుగా ఉన్నారు. అంటే ఈ రోజున వారిని ఇప్పుడున్న మరి ప్రజలతో పోలుస్తూ ఉంటే మరి ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు ఎలా అయితే దేవునితో నడిచి దేవుని సన్నిధిలో కనబడకపోయినో అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో మరి వారు దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు కాబట్టి వారికి మరణం లేకుండా ఎలా అయితే దేవుడు తీసుకొని పోయారో సంఘము కూడా దేవునికి ఇష్టమైన జీవితం, తమ ఇష్టానుసారమైన జీవితం కాదు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాలు వారు కలిగి ఉండి అందరైతే దేవుని హెచ్చరిక మాటలు తీసుకుని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడిన అన్న రీతిగా ఎందరైతే రక్షణ మారు మనసు కలిగి మరి దేవునితో నడుస్తూ దేవుని సన్నిధిని కలిగి ఉంటూ దేవుని ప్రజలను హెచ్చరిస్తూ దేవుని యొక్క సూచన అయిన యేసుక్రీస్తుని ఒక సూచనగా పెట్టుకొని ఆయన సొంత రక్షణగా అంగీకరించి వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తారో వారి జీవితాలని కూడా ఆశీర్వాదకరంగా ఒకవేళ దేవుని రాకడ వచ్చిందనుకోండి ఎత్తబడే గుంపులో ఉంటారు. సంఘం అంతా కూడా సిద్ధపడగలిగిన స్థితిలో ఉంటే ఒకవేళ మరి సంఘం ఎత్తబడే స్థితి లేకపోయినా ఒకవేళ మరి మరణం అనేది మన రాకడైనా దేవుని రాకడైనా రావచ్చు, లేకపోతే మన పోకడైనా పోవచ్చు. కాబట్టి ఒకవేళ మనం మరణిస్తే దేవునితో మనం మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు మనల్ని తీసుకువెళ్తారు. కానీ మరి దీని తర్వాత కూడా అంటే ఈ మెతుషెల 969 సంవత్సరాలు ఎలా అయితే బ్రతికారో ఒకవేళ సంఘం ఎత్తబడే స్థితి వస్తే హానోకు వలె మరి కనబడకుండా దేవుని సంఘం ఎత్తబడుతుంది. లేదు మరి సంఘములో మరి ఒకవేళ దేవుని బిడ్డలకు మరణం వస్తే ఆ తర్వాత కూడా దేవుడు ఒక సూచనగా పెట్టిన బిడ్డలు అనేవారు ఉంటారు. ఈ సత్యాలన్నీ కూడా ఆత్మీయంగా మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మెతుషెల అనగా మరణం ద్వారా గొప్ప తీర్పు. ఎవరికి తీర్పు అంటే దేవుని ప్రజలకు. ఎందరైతే దేవుని మాట వినకుండా తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారో వారందరూ కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తానికి లోబడి సత్యం ఏంటో గ్రహించి ఆ సత్యానుసారమైన జీవితం జీవించడమే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి శ్రేష్టమైన పరిశుద్ధమైన
ఆ ప్రభు ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నీకు నాకు అనుగ్రహించిన దేవుని చిత్తానుసారమైన జీవితం నీవు నేను జీవించి దేవుని ఇష్టమైన జీవితాలు కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. అంతేకాదు గాని ఈ రోజున మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా దేవుని సత్యమైన మాటలు దేవుడు మనకు అందిస్తున్నప్పుడు వాటిని విని విడిచిపెట్టే వారముగా కాకుండా మన హృదయాల్లో ఫలింపచేసే ఆ దేవుని వాక్యాలు మన హృదయాల్లో విత్తుకొని ఆ నూరంతల ఫలాన్ని పొందుకొని దేవుని దేవుళ్ళ ఆశీర్వాదాలు మనందరము కూడా మేలులు కలిగి ఉండాలని దేవుడు ఆశించున్నారు. అట్టి ఆశీర్వాదం నీవు నేను మనమందరం పొందుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన ఆ మాటలు అందించారు, శ్రేష్టమైన సత్యాలు బోధిస్తున్నారు. ఇది శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మాటలు మా బిడ్డల జీవితాల్లో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.